రాఖీ పౌర్ణమికి ఊరికి వెళ్తున్నాం. అందరం రెడీ అయినాం. వెల్లుడే లేట్గా ఇక అమ్ములు ఇట్లా అందరూ రెడీ అయ్యారు. మళ్ళా కలుస్తా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థం. అమ్ములు ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? గుడ్. ఎల్కేజీలో పడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శనార్థులు. రాఖీ కట్టడానికి మా ఊరికి వెళ్తున్నాం. వాన వచ్చేటట్టుంది ఫ్రెండ్స్. మబ్బు బాగా. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇక టిఫిన్ సెంటర్ కాడ ఆగినాం టిఫిన్ చేయడానికి. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. హోటల్కి వెళ్ళి ప్లేట్ పూరి ప్లేట్ దోశ తీసుకున్నాం. చట్నీ సాంబార్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. మా పాపకి నేను తినిపిస్తున్నా, మా బాబుకి మా ఆయన తినిపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుండే కదా. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు మొహం. తిని బయటకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇక పోదామంటే మళ్ళీ వాన స్టార్ట్ అయింది బాగా. అరే ఏంట్రా ఇది? దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. తగ్గిందని మళ్ళీ బయలుదేరినాం ఫ్రెండ్స్. పోతాంటే మళ్ళీ వర్షం కొట్టింది. ఇక తగ్గుతలేదని మళ్ళీ షాప్ కాడ ఆగినాం. ఇక తగ్గిందని బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక మీకు ఊరికి పోతున్నట్టు చూపెట్టడానికి ఆడదాన్నే 2-3 సార్లు అటు ఇటు తిరిగిన. ఎందుకంటే మా కెమెరామ్యాన్ లేదు కదా, కెమెరామ్యాన్ మా వైఫే కాబట్టి మళ్ళీ ఆమెనే తీయాలి కెమెరా. అట్లా 2-3 సార్లు తిరిగిన మీకు అట్లా చూపెట్టాలని. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఇంకో 10 కిలోమీటర్లు అయితే ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఇక వర్షం కొట్టింది కదా, అన్ని గుంతలు ఉన్నాయి, ఎత్తెత్తుంది, మెల్లగా పోతాను. పిల్లలు చూడండి రా బాబు. అమ్మలే నవ్వురా, అమ్మలే లేరు దాన్ని చూడండి ఫ్రెండ్స్. వెళ్తున్నాం, దగ్గరకి వెళ్ళినాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు దగ్గరకు వచ్చేసాం. చూడండి ఎట్లా ఉందో వాతావరణం, చెట్లు ఎంత మంచిగా ఉన్నాయో. ఇవన్నీ మా తాతనే పెట్టాడు ఫ్రెండ్స్ చెట్లు. వీటి చెట్లకు నేనే నీళ్లు పోసాను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ ఇదే మా ఊరు ఫ్రెండ్స్. ఊరు వచ్చేసింది. ఇక కొంచెం దూరం వెళ్తే మా ఇల్లు వస్తుంది. ఇల్లు నా దగ్గర. మొత్తానికి అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చినాక నాకు చిన్నప్పుడు అట ఏదో బేడి ఉండేనట దేవుంది. అది పోయింది, కొత్త వేసుకోవాలి. ఇలా పౌర్ణమి అన్నాక మా ఊర్లో ఉన్న హౌస్ లైన్ దగ్గరికి పోయినా. ఆయన దగ్గరికి పోతే ఆయన 10 నిమిషాలు కూర్చోబెట్టి ఏంది బాబు చెప్పు అన్నాడు. ఏం లేదు, నాకు ఇట్లా చిన్నప్పుడు బేడి ఉండే, ఆ బేడి పోయింది, కొత్త బేడి వేసుకోవాలి, ఇలా పౌర్ణమి కదా చేస్తావా అన్న. అదెంతసేపు ఎత్తా, ఇట్లా కూర్చో వెంటనే చేసిస్తా అన్నాడు. కానీ ఆయన పాతకాల పద్ధతిలా పాపం సుత్తబట్టి అటు ఇటు దాన్ని కొట్టి 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 ఒక ఆకారం అయితే దానికి తెచ్చిండు. ప్లానింగ్ పద్ధతి. చిన్నప్పుడు చూసినా ఇట్లా మా అమ్మమ్మతోటి మా బాపమ్మతోటి పోయినప్పుడు చూసినా, మళ్ళా ఇన్ని రోజులు చూస్తున్నా ఇట్లా వెనకటి పద్ధతిలో ఇట్లా చేయడం. ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది కదా. మొత్తానికి అయితే మన పని దగ్గరకి వచ్చింది. ఇంకొద్దిసేపు అయితే అయిపోతుంది. ఇది చేయకముందు నా చేతి ఇలా ఉండేది, తర్వాత చూపిస్తా ఎలా ఉందో. మనోడు మొత్తానికి అయితే ఇలా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు వర్క్. నాకైతే నచ్చింది, అద్భుతం. ఇది వేసుకున్నాక బేడికే అందం వచ్చింది. చాలా బాగుంది బేడి, ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇక రాకెట్లు కట్టుకోవాలి, స్వీట్లు తినాలి. మా అక్క రాకెట్ కట్టిన తర్వాత మా అక్కనే మాట, ఓ 2000 రెడీ చేసుకో, ఓ 2000 రెడీ చేసుకో.
మా ఆయనది నాది ఒకటే ఊరు ఫ్రెండ్స్. ఇక్కడ రాఖీ కట్టించుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. మా బిడ్డ మా అమ్మకు రాఖీ కడుతుంది. ఈమె మా అమ్మమ్మ కూడా రాఖీ కడుతుంది. మా బిడ్డ అక్కడ కూర్చున్నది మా నాన్న, ఎటు దిక్కున్నది మా బావ, ఈమె మా అక్క, మా అల్లుడు, మా కోడలు. మా అమ్మమ్మ వాళ్ళది మాది ఒకటే ఊరు, అలాగే మా అత్తగారిది కూడా నాది ఒకటే ఊరు. కాబట్టి మన పండుగలకు వేరే ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఆ బేడ్ వేసుకొని రాఖీలు కట్టించుకున్నాక నా చెయ్యిలా ఉంది. చిట్టి కూసో, సీతక్క పట్టు కూసో, అమ్ములు కూసో కూసో, పెట్టు సిట్టి పెట్టు, ఇద్దరు కాలు మొక్కు, కాలు మొక్కు మంచి మా అత్తగారింటికి రాఖీ కట్టడం అయిపోయింది. ఇక మా ఇంటికి వచ్చాం. మా తమ్మునికి రాఖీ కడుతున్నా. పక్కనుంది మా నాన్న దగ్గర మా పాప కూర్చుంది. ఇక మా నాన్నకి ఇక రాఖీ కడుతున్నా. చూడండి, మా తమ్మునికి కట్టడం అయిపోయింది. సాయంత్రం కాలం అట్లా బయటకు వచ్చాను. సూర్యుడు అస్తమిస్తా అంటే వీడియో తీశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రాఖీ పౌర్ణమి తెల్లారి మా పాప వాళ్ళ నాన్నమ్మను ఎలా రెడీ చేస్తుందో చూడండి. ఏం చేస్తాను రా? ఇది ఎట్టా తల్లి, ఇది నా బంగారు తల్లి, ఇది నా ఎండి తల్లి, ఇది నేను చెప్తాను తల్లి. ఇక పండుగ అయిపోయింది కదా, ఇక తిరిగి మళ్ళీ కరీంనగర్ పోతున్నాం. మా పాప వాళ్ళ తాతకు వాళ్ళ నాన్నమ్మకి అందరికీ బాగా చెప్తుంది. నానికి బట్టలు, సీతక్కకు బట్టలు, నాకు బట్టలు, అన్నయ్యకు బట్టలు, బావకు బట్టలు, బావకు బట్టలు. దెబ్బలు అయితే మంచిగా పనికో. ఎందుకు చేస్తాను ఇట్లా? చేస్తాను పనికో మనకి ఇట్లా కాదు, పనికిపో చిచ్చిగా ఇట్లా చూడుగా, పనికిపోవా? చెప్పు. అన్నం తింటానవా? గడ్డి తింటానవా? అను వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అయిపోయి